హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో భాగంగా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు ఎల్బిఓ ఆఫీసర్ పోస్టులు అయితే పడడం జరిగింది. ఎల్బిఓ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం దాని యొక్క స్కేల్ చూసుకుంటే కనుక అయితే మనకి ఇక్కడ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, మనకు పోస్టులు వచ్చేసి ఆల్ ఇండియా వైజ్గా మనకి ఇక్కడ 750 పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో మనకు ఇక్కడ తెలంగాణ, ఏపీ తెలుగు ప్రజల వాళ్ళ కోసం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఏపీలో వాళ్ళైతే మనకు 5 పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వారు వచ్చేసి ఇక్కడ 88 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే, ఇంత తక్కువ పోస్టులు పడ్డాయి, మాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి చాలామంది ఈ నోటిఫికేషన్ స్కిప్ చేసి అప్లై చేయకుండా వదిలేస్తుంటారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే గమనించాల్సింది, ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 90% పీపుల్స్ నెగిటివ్ ఆలోచించి మనకి నోటిఫికేషన్ అయితే వాళ్ళు అప్లై చేసుకోరు. ఆ 10% ఉన్నటువంటి పాజిటివ్ పీపుల్స్ ఇక్కడ వస్తుందనే చాలామంది తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి అప్లై చేసుకోరు. కాబట్టి మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకొని జాబ్ కొట్టడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చాలామంది అప్లై చేసుకోరు కాబట్టి మన కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం ఈజీగా ఇలాంటి జాబ్స్ మనం పడ్డప్పుడు సద్వినియోగం చేసుకొని అప్లై చేసుకుంటే మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు వీడియో క్లియర్గా తెలుసుకుందాం. అందులో మనకు జాబ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో మనకి మన ఇంటర్వ్యూ ఉందా లేదా, లేకపోతే నెగిటివ్ మార్కింగ్ ఉందా అనేటువంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది. నా వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళ వీడియో చూసేటటువంటి అవసరం ఉండదు. అంత క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి సిలబస్ కాడ నుంచి మొత్తం మనకి ఎగ్జామ్ వరకు ఏమేమి ఉంటుంది, ఎలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి సో క్వాలిఫికేషన్ అనేది వీళ్ళు ఎనీ డిగ్రీ, ఏ గ్రూప్ అయినా పర్లేదండి, డిగ్రీ 23 నవంబర్ 2025 లోపు కంప్లీట్ పూర్తి చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనము అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ జూలై 1, 2025 నాటికి 20 ఇయర్స్ అనేది మినిమం కంప్లీట్ అయితే ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అంటే మనకు హైయెస్ట్ ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ 30 ఇయర్స్ లోపు అయితే మనకు ఉంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే చూడండి, ఇక్కడ మనకు 30 ఇయర్స్ ప్లస్ ఈ ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ కాబట్టి సడలింపు. సో ఓవరాల్గా 35 ఇయర్స్ వరకు ఈ ఎస్సీ ఎస్టీ వారు ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఓబీసీ వారికి చూస్తే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ 30 ప్లస్ 3 ఇయర్స్ అంటే మనకు 33 ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఓబీసీ వారికి. అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే మనకి ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వారికి వచ్చేసి 10 ఇయర్స్ అయితే సడలింపు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ 30 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ మనకు వీళ్ళు 40 ఇయర్స్ వరకు అయితే ఈ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్డ్ అవుతారు కాబట్టి కొంతమంది ఆర్మీలో అలా. సో వాళ్ళకైతే మనకు 5 ఇయర్స్ అయితే ఏజ్ సడలింపు ఇవ్వడం జరిగింది. 30 + 5 = ఇక్కడ చూడండి 35 ఇయర్స్ వరకు అయితే వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇక్కడ 5 ఇయర్స్ అనేది సడలింపు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వీళ్ళకు కూడా 35 ఇయర్స్ వరకు అయితే వీళ్ళు ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు కల్పించడం అయితే జరిగింది. అలాగే ఈ జాబ్ యొక్క శాలరీ చూసుకుంటే కనుక అయితే ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ బేసిక్ పే అనేది 48,480 రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది జస్ట్ ఓన్లీ బేసిక్ మాత్రమే. దానికి మళ్ళీ అలవెన్స్లు ఉంటాయి, హెచ్ఆర్ఏ కానీ, అదేవిధంగా కొన్ని అలవెన్స్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని అంతా కలుపుకొని స్టార్టింగ్ మనకు శాలరీ మనకు ఒక 55,000 నుంచి 60,000 వరకు అయితే
వచ్చేటటువంటి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక 7 ఇయర్స్ తర్వాత మనకు బేసిక్ పే అనేది అంటే ఉద్యోగం చేసిన 7 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు బేసిక్ ఒక్కటొచ్చేసి 85,920 రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనకు అలవెన్స్‌లు అన్నీ కలిపి మనకు ఒక 1,20,000, 1,30,000 వరకు అయితే సాలరీ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ అనేది మనకు 2,000 ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో, మనం ఇప్పుడు చూడండి ఉద్యోగానికి ఎక్కినాం. ఎక్కిన తర్వాత చూడండి ఇక్కడ ఇంత మనకు బేసిక్ పే వస్తుంది కదా! సో, ఈ 48,000కి మనకు ఒక అరౌండ్ అన్ని అలవెన్స్‌లు కలుపుకొని మనకు 60,000 అనేది మనకు సాలరీ వస్తే మనకి ఎవ్రీ ఇయర్ మనం 1 ఇయర్ కంప్లీట్ చేస్తున్నాం అనుకో సర్వీస్ 2,000 అనేది ఇంక్రిమెంట్ యాడ్ కావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు 60,000 ఉన్న సాలరీ మనకు 63,000, 64,000 వరకు ఈ విధంగా యాడ్ కావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆ విధంగా 2,000 అట్లా యాడ్ కావడం జరుగుతుంది. ఆఫ్టర్ 7 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ 85,920 రూపీస్ అయితే మనకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో, దీని యొక్క సాలరీ ఈ విధంగా ఉంది. అదేవిధంగా చూడండి దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో మనకు ఈ ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్‌లో మనకు వాళ్ళు నెగెటివ్ మార్కింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, నెగెటివ్ 1/4 అంటే చూడండి ఇక్కడ 4 క్వెషన్‌లు తప్పు చేస్తే మనకు ఒక మార్క్ అనేది మైనస్ కావడం అయితే జరుగుతుంది. సో, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 అంటే మనకు ఈ డిసెంబర్‌లోనన్నా లేకపోతే 26లో మనకు జనవరిలోనన్నా వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. సో, ఇక్కడ చూడండి సిలబస్ చూస్తే ఇక్కడ చూడండి కంప్యూటర్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 మార్క్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం 35 మినిట్స్ టైం వరకు వాళ్ళు ఎగ్జామ్ టైం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌పర్సెప్షన్ నుంచి మనకి ఇక్కడ చూడండి 25 మార్క్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 35 మినిట్స్‌లో మనం ఎగ్జామ్ అయితే రాయాలి. అదేవిధంగా చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 25 మినిట్స్‌లో మనకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి ఇక్కడ 25 మార్క్స్ అదేవిధంగా 35 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ జనరల్ అదేవిధంగా ఎకానమీ అదేవిధంగా బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి మనకు 50 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం 50 నిమిషాల్లో పూర్తి చేసుకోవాలి. సో, ఈ ఎగ్జామ్ అయితే మనకు ఓవరాల్‌గా 150 క్వెషన్‌లు అయితే రావడం జరుగుతుంది. సో, 25, 25, 25, 25, 50. సో, ఇవన్నీ కలుపుకొని మనకి 150 క్వెషన్స్ అయితే ఎగ్జామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక్కో క్వెషన్‌కు ఒక్కో మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనము 180 నిమిషాలు అంటే 3 అవర్స్‌లో మనము ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ మినిమమ్ 40% 150లో 40% మార్క్స్ అనేది వీళ్ళు గెయిన్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వారికి 35% అయితే మార్కులు అయితే కంపల్సరీ రావాలి. వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ 40% అంటే 60 మార్క్స్ రావాలి 150కి. అదేవిధంగా 35% అంటే ఇక్కడ 52.5 మార్క్స్ అయితే వాళ్ళు గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ మార్క్స్ వస్తేనే వాళ్ళు ఎగ్జామ్‌లో పాస్ అయినట్టు. సో, పాస్ అయిన తర్వాత ఓన్లీ పాస్ మార్కులకి క్వాలిఫై చేస్తారంటే అలా కాదండి. మెరిట్ లిస్ట్ చూస్తారు. అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వారిని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ వీళ్ళకు లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. సో, తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు రావాలి కంపల్సరీ. అదేవిధంగా ఏపీ వాళ్ళు తెలుగే రావాలి. వేరే వేరే రాష్ట్రంలో వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు ఏదైతే భాష మాట్లాడుతుంటారో ఆ భాష అనేది వాళ్ళు అందులో రీడ్ అండ్ రైట్ మాట్లాడగలగాలి, రాయగలగాలి, చదవగలగాలి. సో, ఈ 3 ఉంటేనే మనకు ఈ నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబుల్. అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది వీళ్ళు పెట్టడం జరుగుతుంది. అయితే అది ఒక 50 మార్కులకైతే ఉండడం జరుగుతుంది. అందులో వీళ్ళు ఏం చేశారంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50% మార్క్స్ అయితే రావాలి ఈ ఇంటర్వ్యూలో. 50 మార్క్స్ గాను 25 మార్క్స్ అయితే ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారికి చూస్తే ఇక్కడ 45% అంటే 22.50 మార్క్స్ అయితే ఇంటర్వ్యూలో కంపల్సరీ రావాలి. వచ్చిన తర్వాత దీంట్లో కూడా మెరిట్ లిస్ట్ ఆధారంగా లాస్ట్‌కు ఫైనల్ లిస్ట్ అయితే వాళ్ళు ఇచ్చి వాళ్ళకు జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ నేను ఫస్ట్ చెప్పేదంటే కొంచెం డిలే అయిపోయింది. ఇక్కడ చూడండి
ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 1 ఇయర్ అయితే సర్వీస్ అయితే చేసి ఉండాలి. అంటే 1 ఇయర్ ఉద్యోగం చేసి ఉండాలి. అదేవిధంగా చూడండి ఇక్కడ అందులో క్లరికల్ ఆర్ ఆఫీసర్ గ్రేడ్ ర్యాంక్ పోస్టులు అయితే వీళ్ళు చేసి ఉండాలి. ఆ విధంగా చేసి ఉంటేనే ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్కి అయితే అర్హత ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 3 నవంబర్ 2025 నాడు అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 23 నవంబర్ 2025 వరకు అయితే వీళ్ళు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి ఇక్కడ అప్లికేషన్ వివరాలు చూస్తే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 50 రూపీస్ ప్లస్ 9 రూపీస్ జిఎస్టీతో కలుపుకొని 59 రూపీస్ అయితే వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా చూడండి ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ వారికి 1000 రూపీస్ ప్లస్ 180 రూపీస్ జిఎస్టీతో కలుపుకొని 1180 రూపాయలు అయితే వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు క్లియర్ కట్గా మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వేరే వీడియో చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు, అన్ని వివరాలు ఇచ్చాను. సో ఏది కూడా మిస్ కాకుండా మీకు అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్.